అమెరికన్ తెలుగు అసోసియేషన్ 19వ ప్రపంచ తెలుగు మహాసభలు అట్టహాసంగా ముగిశాయి. ముగింపు కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ కవులు, సాహితీవేత్తలతో నిర్వహించిన అవధానం సభికులను విశేషంగా ఆకట్టుకుంది. అవధానులు తమ అసాధారణమైన జ్ఞాపక శక్తి, అశుకవిత్వం, పదప్రయోగాలతో ప్రేక్షకులను అలరించగా సభా ప్రాంగణం చప్పట్లతో మారుమ్రోగిపోయింది. విదేశీ గడ్డపై తెలుగు సాహిత్య వైభవాన్ని చాటి చెప్పిన ఈ అవధానం ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. అవధానం అనంతరం ప్రముఖ సినీ గేయ రచయిత, సాహితీవేత్త జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ప్రసంగించారు. తెలుగు భాష, తెలుగు సంస్కృతి పరిరక్షణపై ఆయన భావోద్వేగంతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు అన్ని రంగాల్లో విశేషమైన విజయాలు సాధిస్తున్నప్పటికీ తెలుగు భాషకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు మాట్లాడటంలో, రాయటంలో, భావితరాలకు భాషను అందించటంలో నిర్లక్ష్యం బాగా పెరిగిపోతోందని పేర్కొంటూ భాషను విస్మరించే సమాజం తన సంస్కృతిని, తన మూలాలను కూడా క్రమంగా కోల్పోతోందని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషను సజీవంగా ఉంచేందుకు ఆట వంటి సంస్థలు చేస్తున్న కృషిని ఆయన అభినందిస్తూ భాషా పరిరక్షణ ఉద్యమంలో ప్రతి తెలుగు కుటుంబం భాగస్వామి కావాల్సిందిగా పిలుపునిచ్చారు. జొన్నవిత్తుల భావోద్వేగ ప్రసంగానికి సభికులు పలుమార్లు చప్పట్లతో స్పందించారు. సత్రము వంటి గేహమును చక్కగా సర్వము చూచునటంచు నెంచగా నత్రప ఇల్లు వీడిచని అత్రపనిల్లు వీడిచని ఆస్తులు శూన్యము అప్పులెక్కువై సరే, సమస్య 4 రూపాయల ముందు ఇచ్చారు కాబట్టి ఇక్కడికి సమస్య పూర్ణమైనట్టే. దత్తపది 3-4 రూపాయలు బాటా అంటే ఆట. తానా కదా, తానా తీయని తెలుసును. మూడో పాదం కాదు చెప్పలేదు. దేనికి నేను, దానికి నేను, దానికి నే ఆట అయినా, దానికి నే ఆట అయినా తగునట్ట కానీ దానికి నే ఆట అయినా తగునట్ట కానీ తానేమి కొట్టేయాలా? ఒక కానీ ఇప్పుడు మూడో పాదం చెప్పారు. మూడో పాదంలో రావాలి. కానిది అయ్యను బాటయు, కానిది అయ్యను బాటయు. 4వ పాదం బాట వచ్చింది. బాట ఇక టాటా మిగిలింది. కానిది అయ్యను బాటయు, బాట కృష్ణ అయిపోయింది. ఓకే,
అవుననుట అవుననుట ఇది దీర్ఘం. అవుననుట చేసిన తెలుగు భాషాభిమానులకి పెద్దలు తెలుగు భాష పరిరక్షణ కోసం ఉద్యమిస్తూ సుమారు 80 సంవత్సరాల వయసు పైబడినా కూడా ఇంకా ఒక యువకుడిలాగా దీనికోసం పోరాడుతున్నటువంటి పూజ్యులు బాలపల్లి కోదండరామయ్య గారికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ భాషా పరిరక్షణ అనేది మనం చేయకపోతే మన తాతని మనం మర్చిపోయినట్టు ప్రయోజనం లేదు. ఎందుకో బతుకు తల్లిదండ్రులకి పుట్టాము, తాత ఎవరో తెలియదు, అమ్మమ్మ ఎవరో తెలియదు, నాన్నమ్మ ఎవరో తెలియదు అనుకోండి, ఆ మనిషి ఎటువంటి వాడు. ఆ తర్వాత ఇంకా కాస్త దిగితే అమ్మ ఎవరో తెలియదు, నాన్నెవరో తెలియదు, వాడు మాత్రం ఆకాశం నుంచి ఊడిపడ్డట్టుగా పడి కొన్నాళ్ళు బతికి ఏదో పని చేసి సంపాదించి చచ్చిపోవడం. ఎందుకు పుట్టాడో, ఎందుకు బతికాడో, ఎందుకు చనిపోయాడో కూడా తెలియదు. నీ మూలం ఏమిటి? ఒక నన్నయ్య, ఒక తిక్కన, ఒక ఎర్రాపురగడ, అష్టదిగ్గజ కవులు, శ్రీనాథుడు, పోతన, శతక కవులు, అన్నమయ్య, త్యాగరాజు, రామదాసు, వీళ్ళ గురించి కనీస జ్ఞానం అన్నా లేనటువంటి ఈ జాతిలో పుట్టినవాడు వాడు ఎందుకు పుట్టినట్టు? వేరే దేశాల వాళ్ళు కూడా ఏదో విద్య నేర్చుకుంటున్నారు, సాంకేతిక నిపుణులు అవుతున్నారు, అమెరికా వంటి దేశాలకు వచ్చి కోటాను కోట్లు సంపాదిస్తున్నారు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళుతున్నారు, ప్రపంచంలో అనేకమైన సుందర రమణీయ ప్రదేశాలు చూస్తున్నారు, విలాసవంతమైన జీవితాలు అనుభవిస్తున్నారు, చనిపోతున్నారు. మానవుడు అంతకన్నా ఏం చేస్తాడు? ఎన్ని జీవరాశుల్ని తినగలడో అన్ని జీవరాశులు తినగలడు బాగా డబ్బుంటే. ఎన్ని ప్రదేశాలకు వెళ్ళగలడో, ఎంత విలాసమైనటువంటి భవనంలో ఉండి ఖరీదైన మద్యాన్ని తాగగలడు, అది తాగుతాడు. అంతకు మించి ఏముంది ఈ శరీరంతో చేయవలసినటువంటి పని? ఎవడైనా ఏం చేయగలడు అసలు? ఎవడన్నా కోటాను కోట్లు సంపాదించిన వాడు లేదా 10 మందిని మన కింద ఉన్నటువంటి వాళ్ళు కదా దౌర్జన్యంతో వాడింట వీడింట ఏంట్రా అదేంట్రా అని చెప్పి డ్రైవర్ని వాళ్ళని వెంటనే తిట్టడం. ఇంతకు మించి మానవుడు ఏమిటి పొందే సుఖం? ఈ జన్మ ఎందుకు ఎత్తాడు? ఈ జన్మతో తను ఏం సాధించాలి? వీటన్నిటినీ తెలియజేసేది మన సంస్కృతి. ఆ సంస్కృతిని మనకు అర్థమయ్యేలా చక్కగా చెప్పేది భాష, మన మాతృభాష. ఆ సంస్కృతిని భాష ద్వారా అందించడమే సంప్రదాయం. వీటిని వదిలేసి ప్రజల్ని లంచగొండుల్ని చేసి ఓట్లకి డబ్బులు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి రెచ్చగొట్టి కులాలు, మతాలు, ప్రాంతాలతో మళ్ళీ అవసరమైతే భాషను కూడా తీసుకొచ్చి అక్కడ భాషను రక్షించేది లేదు వీళ్ళు. అక్కడ మళ్ళీ భాషను తీసుకొచ్చి పదవుల్లో చేరి ప్రజా సమూహాలని పిండేసి వాళ్ళ కట్టినటువంటి పనులతో ఏదో బతికి చనిపోవడం. వాళ్ళు చచ్చిపోయినప్పుడు ఒక 10 మంది పోలీసుల్ని పిలిచి గన్నులు పేల్చి చాలా ప్రభుత్వ లాంఛనాలతో చచ్చిపోయాడని చాలా గొప్పగా పేపర్లలోనూ టీవీల్లో చెప్పుకోవడం. వాడు నిజంగా చాలా గొప్పగా ఈ జాతి కోసం పాటుపడిపోయినట్టుగా కాసేపు అందరూ కూడా తలనూపి వేసుకుంటూ మాట్లాడుకోవటం. ఇదేనా అసలు? నీ జీవితం మొత్తానికి ప్రధానమైనటువంటిది భాష. ఈ భాష లేకపోతే నువ్వు శూన్యం. ఒక పక్షికి కూడా ఇక్కడి నుంచి 7,000 కిలోమీటర్లు ఆగకుండా ఆకాశంలో వెళ్లే పక్షికి కూడా ఒక ఉనికి, దాని శక్తి సామర్థ్యాన్ని గుర్తిస్తున్నాం ఇవాళ. ఎక్కడో మారుమూల అడవిలో చచ్చిపోతున్న ఒక తొండ, ఒక బల్లి, ఒక పులి, అంతరించిపోతున్న ప్రాణులను వాటిని రక్షించాలనుకుంటున్నాం.
అంటున్నారు. అమృత కలశం లాంటి ఈ భాషని దీన్ని రక్షించుకోరా? ఎక్కడ పెడితే అక్కడ సారా దుకాణాలు పెట్టేసి లైసెన్సులు ఇచ్చేసి మీకు మేము చాలా నాణ్యమైనటువంటి మద్యం ఇస్తామని సిగ్గు లేకుండా చెబుతున్నారు నాయకులు. మీకు మధురమైనటువంటి మద్యాన్ని ఇస్తాం మేము అని ఒక్కటి చెప్పట్లా. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారు. విశ్వవిద్యాలయాలన్నీ కూడా వెర్రి మొహం వేస్తున్నాయి. ఏం చేయాలో తెలియక డబ్బులు తీసుకుంటున్నారు ప్రొఫెసర్లు. సిగ్గు లేకుండా ఆ వైస్ ఛాన్సలర్ పదవుల కోసమే సిగ్గు లేకుండా వెంపర్లాడుతూ ఈ దిక్కుమాలిన రాజకీయ నాయకుల్ని వాళ్ళ చుట్టూ తిరుగుతూ వీళ్ళందరూ ఆ పదవుల్లో ఉండి చాలా అద్భుతమైన బిరుదులు పదవులు అన్ని తెచ్చుకుంటూ ఆ బిరుదులన్నీ నిజంగా తనకు వస్తే తనకు అర్హత ఉన్నట్టుగా వాళ్ళు భావించే పనికి వచ్చే పద్యం. ధనికుండార్జన రక్షణ వ్యయములను దైన్యమునన్ పేదయును జనులిట్లందరూ దుఃఖమెల్లగొనగా శాంతంబు ఆనందము పనిలేకిక్కడ నిన్ను చేరుకుని నీ పాదంబు లేగొద్దు వానిని జీతంబుగా నాకీగదవే తండ్రి భక్త చింతామణి. ధనికుడు ఎంత డబ్బు ఉన్నా సరే అసలు వాడికి ఇక అంతు లేకుండా డబ్బులు సంపాదించాలని దాంట్లో ప్రయత్నం చేస్తున్నాడు. ఆర్జన దాంట్లో ఇంకేం చేస్తున్నాడు? రక్షణ, దాన్ని సంపాదించినంత దాయాలి. మరి దాచుకోవద్దా? మరి ఎట్టా ఎవడి పేరున పెట్టాలి? ఎవరిని బినామీగా పెడితే వాడేం చేస్తాడు? ఇది డబ్బంతా ఏం చేయాలి? ఏదైనా ఖర్చు పెట్టాలనంటే వీడు బాగా సంపాదించడం తెలుసు కనుక 10 రూపాయల వస్తువు 5 రూపాయలకి ఎక్కడ వస్తుందో తెలుసు వీడికి. వీడు 10 రూపాయలు వాడు 15 రూపాయలు అడుగుతుంటే వీడు ఎక్కువ అడుగుతున్నాడు. మళ్ళీ అదొక బాధ. వ్యయం చేయడంలో బాధ, రక్షించుకోవడంలో బాధ, సంపాదించడంలో బాధ. ధనికుండ ఆర్జన రక్షణ వ్యయములను దైన్యములను పేదయును. పేదవాడికి ఏమో అసలు ఎట్లా ఇల్లు గడపతో తెలియదు వాడికి. ఈ 1వ తారీఖు వచ్చేటప్పటికి మొత్తం వీడికి ఉన్నటువంటి అప్పులు గిప్పులు ఈ బాధ్యతలన్నీ కూడా ఎట్లా వీటన్నింటినీ కూడా ఇచ్చుకుంటూ వెళ్ళాలి ముందుకు వాడికి బడి నడపడం వాడికి తెలియదు. దైన్యంలో వీడు బాధపడుతున్నట్ట, దీనత్వంలో. ఈ సంపాదించడం, దాచుకోవడం, ఖర్చు పెట్టడంలో వాడు బాధపడుతున్నట్ట. ఇట్లా జనులిట్లందరూ దుఃఖమెల్లగొనగా జనమందరూ ఇట్లా దుఃఖమనే ఉండిపోయారట. కానీ ఈ ప్రకృతిలో 2 పదార్థాలు ఉన్నాయి, శాంతము ఆనందము. శాంతి ఆనందం అనేది ఈ ప్రకృతి యొక్క లక్షణం. ఈ శాంతము ఆనందము పని లేకెక్కడ నిన్ను చేరుకొని. ఇప్పుడు మనం ఏదైనా పెళ్లికి వెళ్ళి పార్టీకి వెళ్ళామండి, వాడు పట్టించుకోలేదు అనుకోండి, మాకు పని లేక వచ్చాము మేము అని వెళ్ళిపోతారు కూడా. అవునా? అలాగే శాంతి ఆనందం కూడా ఎవరు వాడు పట్టించుకోవట్లేదు ఈ సమాజంలో. అందుకనే ఎందుకులే మనం వెళ్ళిపోదామని పరమశాంతి స్వరూపుడు, పరమానంద స్వరూపుడు అని పరమేశ్వరుడికి వెళ్ళిపోయేది. ఇప్పుడు వాణిని నీ పాదము లేగొద్దు, నీ పాదాన్ని కొలుస్తానయ్యా, చేస్తాను. మరి సేవ చేసిన వాడికి ఏదైనా జీతం ఇవ్వాలి కదా. వాణిని జీతంబుగా నాకు ఈగలనే తండ్రి భక్త చేస్తామని ఎంత లౌకికంగా పోల్చేసి చూడండి. అసలు వేదాంత భావాన్ని, జ్ఞానం, భక్తి, జ్ఞానము, వైరాగ్యము 3 కలగలసిన పద్యం ఇది. ఏది లేదు దీంట్లో. భక్తి లేదా, జ్ఞానం లేదా, వైరాగ్యం లేదా? అవి మాత్రం ఉన్నాయా? వింటే మనకి రావా? ఎవడన్నా విన్నవాడు బుద్ధి జ్ఞానం ఉన్నవాడికి మర్చిపోతాడా? ఈ పద్యం భావం మర్చిపోతాడండి ఎవడన్నా? ఒకసారి వింటే, ఒకసారి చదివితే. అది తెలుగు సాహిత్యం యొక్క గొప్పదనం. అది ఆ సాహిత్యం జనానికి తెలిస్తే ఎందుకు సంపాదిస్తున్నాము, ఎందుకు బతుకుతున్నాము, ఎలా బతకాలి, ఇవన్నీ కూడా మహాకవులు, దార్శనికులు, తపస్సంపన్నులు, అనేక శాస్త్రములను చదివినటువంటి వారు, క్షుణ్ణంగా అర్థం చేసుకున్నటువంటి వారు, ఈ ప్రకృతి రహస్యములన్నింటినీ కూడా ఆకళింపు చేసుకున్నటువంటి వాడు చెప్తాడు. పద్యాల్లో చెప్తాడు, పాటల్లో చెప్తాడు, మాటల్లో చెప్తాడు. అవన్నీ కూడా రసవత్తరంగా చెప్తాడు. అవన్నీ ఆ రసం వల్ల ఆనందిస్తాము. ఆ ఆనందిస్తుంటేనే ఆ జ్ఞానం మనకి హృదయంలో ముద్రపడుతుంది. ఆ జ్ఞానంతో జీవిస్తాము, రసమయంగా, ఆనందంగా, జ్ఞానంతో ముక్త స్థితిలో మోక్ష స్థితికి చేరుకుంటాము. ఈ పరిస్థితిని భాష తప్ప ఇంకా ఏది ఇవ్వదు. ఏది ఇవ్వదండి మీకు.
టైటానిక్ సినిమా చూశారు, అవతార్ సినిమా 1, 2, 3 కూడా చూశారు. ఇంకా అద్భుతమైనటువంటి టెక్నాలజీతో బ్రహ్మాండమైనటువంటి సినిమాలు వస్తున్నాయి. ఈ మధ్య ఒడిస్సీ కూడా చూశారు. రకరకాల సినిమాలు చూస్తున్నారు. థ్రిల్ కలిగిస్తున్నాయి తప్ప మీకేమైనా జ్ఞానాన్ని కలిగిస్తున్నాయా, జీవితం మీద ముద్ర వేస్తున్నాయా చూసుకోండి ఒకసారి ఆలోచించి. సత్య హరిశ్చంద్ర నాటకం జీవితాలు మార్చేస్తుంది.